మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మావోయిస్టులు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే, మాకు కొద్దిగా సమయం ఇవ్వండి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోలీసులు కూంబింగ్ ఆపేయండి, మాకు కొద్దిగా సమయం ఇవ్వండి, మేము ఆయుధాలతో సహా ఆయుధాలను పూర్తిగా వదిలిపెట్టేస్తాం, జనజీవన స్రవంతిలో కలిసిపోతాం, మాకు కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పి అనంత్ పేరుతో ఒక లేఖ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో నిజంగానే గతంలో కూడా ఒక లేఖ వచ్చింది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత. ఆ లేఖలో హిడ్మాది బోటకుపై ఎన్కౌంటరు, ఆయన్ని విజయవాడలో అదుపులోకి తీసుకొని ఇక్కడ అడవులోకి తీసుకొచ్చి కాల్చి చంపేశారని చెప్పి దాన్ని ఖండిస్తూ 23వ తారీఖు నిరసన దినం పాటిస్తున్నామని కూడా ఒక లేఖ వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి లేఖ కొంత విరుద్ధంగా కనిపిస్తోంది. మేము పూర్తిగా ఆయుధాలను వదిలేస్తాం, తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని నిలిపేస్తున్నాం అని ఒక లేఖ వచ్చింది. అంటే దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది, దీని మీద మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు మాజీ మావోయిస్టు క్రాంతి గారు. హిడ్మాతో పరిచయం ఉంది, హిడ్మాతో పాటు కొన్నాళ్ళ పాటు కలిసి పనిచేసినటువంటి మావోయిస్టు క్రాంతి గారు. ఆయనతో మాట్లాడదాం. క్రాంతి గారు నమస్తే సార్. నమస్తే సార్. క్రాంతి గారు, ఈ లేఖని మీరు కూడా వార్తల్లో చూస్తుంటారు, అనంత్ పేరుతో వచ్చింది. మేము ఆయుధాలని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఫిబ్రవరి 15 వరకు మాకు టైం ఇవ్వండి అని మాట్లాడిన పరిస్థితుంది. అంటే ఈ లేఖని ఒక మాజీ మావోయిస్టుగా మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఈ లేఖనైతే నేను విశ్వసించడం లేదు సార్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు రాజ్యం అంతా కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. ఏదైతే ఈ లేఖ సారాంశం అంతా ఎట్లా ఉన్నదంటే, ఒక గూడు పుటాని చేసుకొని లొంగిపోయినటువంటి కొంతమంది కేడర్ను తీసుకొని లొంగిపోయినటువంటి ఆశన్న, సోను, వీళ్ళు ఏదైతే లైన్ చెప్తా ఉన్నారో, సిసి నంబాల కేశవరావు బతికున్నప్పుడే మనకు ఇట్లాంటిది ఒక తీర్మానం చేసుకున్నాం, ఆయుధాలతోటి ఒక చర్చ లేకుండానే మొత్తం సరెండర్ అయిపోయి చర్చలకు పోదాం అనేటువంటి వాయిస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆశన్న చెప్పేటువంటి వాయిస్, లేదనుకుంటే సోను చెప్పేటువంటి వాయిస్ ఏది ఉందో దాన్ని బలపరిచేలాగా ఇప్పుడు వచ్చినటువంటి ఆ లెటర్ సారాంశం ఉందనేటువంటిది నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు క్లియర్ గా చూస్తా ఉన్నారు, దీనికంటే ముందు 2 days ముందు మనకు సిసి పేరుతోటి, అంటే సెంట్రల్ కమిటీ పేరుతోటి, లేదనుకుంటే సెంట్రల్ మిలిటరీ కమిషన్ పేరుతోటి 16 పేజీల లేఖ ఒకటి వచ్చింది. ఆ 16 పేజీల లేఖ 14వ తారీఖు విడుదలైనట్టుగా మనకు దాంట్లో డేటు ఇచ్చి ప్రెస్ రిలీజ్ చేశారు. ఆ 16 పేజీల లేఖలో ఉన్నది ఏంటంటే, ఫాసిస్టు బీజేపీ ఏదైతే అవలంబిస్తా ఉన్నటువంటి విధానాలు ఉన్నాయో ఆ విధానాలని ఎండగట్టండి, తర్వాత కగార్ ఆపరేషన్కి వ్యతిరేకంగా పోరాడండి, విప్లవ పోరాటాలను ఎత్తిపట్టండి. ఈ పిఎల్జిఏ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 25 సంవత్సరాల వార్షికోత్సవాలను ఘనంగా జరపండి అని చెప్పేసి ప్రజలకు పిలిపించినట్టుగా దాంట్లో క్లియర్ గా ఉంది. ఏదైతే ఆ లేఖ వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యం ఇట్లాంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ చేసింది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆ లేఖ ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఏమి లేదు, అంటే ప్రజలకు, ముఖ్యంగా ప్రజలు, విప్లవ సానుభూతి పరులు, లేకపోతే మావోయిస్టు సానుభూతి పరులు, లేకపోతే వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అసలైన విషయం అందకుండా వీళ్ళు పక్కదారి పట్టిస్తా ఉన్నారు. పార్టీ ఏదైతే మావోయిస్టు పార్టీ పేరుతోటి సేమ్ అదే లేఖలు అభయ్ పేరుతోటి వస్తా ఉన్నాయి, లేదనుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన అనంత పేరుతోటి వస్తా ఉన్నాయి, లేదు చంద్రన్న సరెండర్ అయిన వెంటనే గణేష్ పేరుతోటి ఆయనని వ్యతిరేకిస్తూ ఇంకొక లేఖ, అట్లా గందరగోళాన్ని, విప్లవ శ్రేణుల్ని లేకపోతే విప్లవ అభిమానుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవాన్ని ప్రేమించే వాళ్ళందరినీ కూడా గందరగోళానికి గురి చేస్తా ఉన్నారు. సామాన్య మానవుడిని ఇంకొంచెం గందరగోళానికి గురి చేసేలాగా ఈ లేఖ సారాంశం ఉంది. నేనైతే ఈ లేఖను విశ్వసించడం లేదు. క్రాంతి గారు, ఇది ఫేక్ లేఖని ఎట్లా అనుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మావోయిస్టులకు అయితే అనుకూలంగా లేవు. నంబాలో కేశవరావు దగ్గర నుంచి మొన్న హిడ్మా వరకు కూడా ఎన్కౌంటర్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది, వందల కొద్ది మావోయిస్టులు లొంగిపోయారు. ఆశన్న వీళ్ళందరూ కూడా లొంగిపోయారు, మల్లోజుల వేణుగోపాలరావు. పరిస్థితులు అనుకూలంగా లేవు కదా, టెక్నాలజీ వస్తుంది, కూంబింగ్ చేస్తూ ఉన్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పి లొంగిపోయిన వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయుధాలు వేయటమే కరెక్ట్ అని చెప్పి భావించి వాళ్ళు నిజంగానే లేఖ విడుదల చేసి ఉండొచ్చు కదా, అట్లా ఎందుకు ఆలోచించకూడదు? మీరు అన్నట్లు అట్లాంటి లేఖ విడుదలయ్యి ఉంటే, ఇది నిన్న మొన్న వచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో పిఎల్జీ వారోత్సవాలని, అది కూడా 25 సంవత్సరాల వార్షికోత్సవాలని ఘనంగా జరపమని
ఏ బీజేపీ మతోన్మాద వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి పాసిస్ట్ విధానాలని వ్యతిరేకించమని, లేదనుకుంటే ఆ, ఈ పిఎల్జీ వారోత్సవాల్ని ఘనంగా జరపాలని చెప్పి కగార్ ఆపరేషన్ వ్యతిరేకంగా ముందుకు కదలాలని చెప్పి శ్రేణులకు పిలిపించి ఉండదు. అదే నిజమై ఉంటే, ఇప్పుడు మీరు చెప్పిన లేఖ నిజమై ఉంటే ఈ లేఖ అబద్ధం కావాలి. ఇదే మనం ఈ రెండింటిని మనం బేరేజ్ చేసుకుంటే ఈ రెండింటికి తేడా ఇక్కడ క్లియర్ కనపడతా ఉంది. ఏదైతే మన ఆశన్న లేకపోతే సోను చెప్పినటువంటి విధానాలు ఇప్పుడు పార్టీని వ్యతిరేకించి వెళ్ళిపోయిన వాళ్ళు చెప్పేటువంటి దాన్ని బలపరిచేలాగా క్లియర్ గా కనపడతా ఉంది. కాబట్టి మనం దీన్ని ఫేక్ లేఖగా మనం భావించాల్సి వస్తా ఉంది. అంటే మొన్న 3 రోజుల క్రితం వచ్చినటువంటి లేఖ వచ్చింది, హిడ్మా బోటకుపై ఎన్కౌంటర్ కాల్చి చంపేశారు, అక్కడ అది చాలా స్పష్టంగా ఆ లేఖలో ఉంది. మళ్ళీ 3 రోజులకి వెంటనే ఈ విధంగా ప్లేట్ ఫిరాయించడం అనేది ఫేక్ లేఖగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు, అంతే కదా? అయితే సార్, ఇప్పుడు గతంలో రాసినటువంటి లేఖ, హిడ్మా మృతి తర్వాత వచ్చినటువంటి లేఖ చూస్తే ఆయన్ని విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఆయన అదుపులోకి తీసుకొని మారేడుమిల్లికి తీసుకుపోయి అక్కడ చంపేసి ఎదురు కాల్పుల్లో చనిపోయాడని చెప్పి చిత్రీకరించారని కూడా ఆ లేఖలో ఉంది, 3 రోజుల క్రితం వచ్చిన లేఖలో. అంటే నిజంగా అలా జరుగుంటుందని చెప్పి ఇప్పటికీ నమ్ముతున్నారు మీరు? హిడ్మాని విజయవాడలో తీసుకుని అక్కడికి వెళ్ళి కాల్ చంపేశారా? సార్, ఇందులో నిజాలు మనం ఎక్కడో బయట ఉన్నాం. ఆ పార్టీకి ఉన్నటువంటి సమాచారం ఏంటో మనకు తెలియదు. రియల్ గా మనం అనుకోవడానికి కూడా మీరు ఇడుమాని వాళ్లే రాజ్యమే చాలా గొప్పగా చెప్పింది. రాజ్యం ఏం చెప్పింది? ఇడుమా అంటే ఒక 200-300 మంది సైన్యంతో ఉంటాడు. ఇల్మా అంటే ఒక బెటాలియన్ కమాండరు. మావోయిస్ట్ పార్టీలో ఒక కీలకంగా ఒక సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి ఇడుమా ఆ సామాన్యుడు కాదు, 200-300 మంది పోలీసులను చంపిండని చెప్పేసి పోలీసులే చెప్పింది, ప్రభుత్వమే చెప్పింది. మరి పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టుగా 200-300 మందితో ఉండే ఎడుమా మీద కాల్పులు జరిగినప్పుడు కేవలం ఒక రోజు 4, ఇంకొక రోజు 6, లేకపోతే 7, మొత్తం 11 మందిని లెక్క చూంచారు. రియల్ గా మరి అంత శక్తివంతమైనటువంటి ఇడుమా మీద దాడి జరిగినప్పుడు, అంత శక్తివంతమైనటువంటి ఇడుమా మీద ఫైరింగ్ జరిగినప్పుడు మరి 2 వైపులా కూడా నష్టం జరగాలి. ఇడుమా వ్యూహం వేస్తే ఎట్లా ఉంటుంది? యువ ఆకారంలో ఆయన దిట్ట, గెరిల్లా యుద్ధంలో దిట్ట అని చెప్పి ప్రభుత్వం చెప్తాంది, పోలీసులు చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి దిట్ట మీద కాల్పులు జరిగినప్పుడు ఆయన వేసేటువంటి ఎత్తుగడలు, లేదనుకుంటే ఆయన షెల్టర్ ఉంటే ఆ షెల్టర్ లో తీసుకోవాల్సినటువంటి రక్షణ సంబంధించినటువంటి వ్యవహారాలు అంత ఆషామాషిగా ఉండవు కదా. మనం సామాన్యుడు కూడా ఆలోచిస్తాడు కదా ఈ విషయాన్ని కూడా. కాబట్టి వాళ్ళ పార్టీ చెప్పేటువంటి దాంట్లో మరి అంటే మనకున్న సమాచారం అయితే ఏమీ లేదు, పార్టీ చెప్తా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ధృవీకరించాల్సి వస్తా ఉంది. హిడ్మాతో మీరు కలిసి పనిచేశారు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, నిజంగా ఎదురు కాల్పులు జరిపితే ఇటువైపు ఏమీ కాకుండా చాలా తక్కువ మంది ఉండే అవకాశం ఉందా? హిడ్మాతో మీరు చాలా ట్రావెల్ చేశారు కాబట్టి ఆయన ఒక దగ్గర ఉంటే చాలా తక్కువ మంది ఉంటారా? ఆ రోజు చనిపోయింది కూడా మొత్తం హిడ్మాతో కలుపుకున్న 6. హిడ్మా భార్య రాజే, మిగతా 4 మావోయిస్టులు చనిపోయారు. అంతేమంది ఉంటే అంత తక్కువ మందితో హిడ్మా ఉంటాడా? లేదు సార్, అది మీరు చెప్పిన లెక్క. వాళ్ళు ఫస్ట్ పోలీసులు ఏం చెప్పారంటే, తెల్లవారి మనకి 7-8 గంటలకల్లా ఒక అప్డేట్ వచ్చింది. అది ఏపీ డీజీపీ ఎక్స్ నుంచి వచ్చింది. ఏంటంటే 6 చనిపోయారని చెప్పినప్పటికీ దాంట్లో మనకు దొరికినటువంటి బాడీలు 4 చూంచారు. ఇడుమా తోటిపాటు వాళ్ళ భార్య, ఇంకొక 2 చూంచారు. మిగతా 2 ఎవరిని కూడా చూంచలేదు. తెల్లారి పొద్దుట మళ్ళొక ఫైరింగ్ అయింది. ఆ ఫైరింగ్ లో 7 చనిపోయారని చెప్పి, ఏదైతే ముందు రోజు 6 చనిపోయారని చెప్పిన దాంట్లో 2 ఉన్నారో ఆ 2ని కూడా తెల్లవారి పొద్దున ఆ 7 ఖాతాలో చూపించారే తప్ప వాళ్ళు అట్లా పొద్దున అంటే ఫస్ట్ రోజు జరిగిన ఎన్కౌంటర్లో 6 చనిపోయారని చెప్పినప్పటికీ దాంట్లో 4 చూపించారు. ఇడుమాకు సంబంధించి మీరు చెప్పినట్టుగా ఏదైనా ఫైరింగ్ అయితే నిజంగా ఇడుమా దళమే రంపచోడవరం ప్రాంతంలో ఉండుంటే అంత ఆషామాషిగా ఉండదు కదా. వాళ్ళు ప్రభుత్వమే చెప్తా ఉంది, పోలీస్ అధికారులే చెప్తా ఉన్నారు ఆయన చాలా డేంజరు, యువ ఆకారంలో దాడుల్లో నెంబర్ 1. ఇడుమా దాడి చేసినప్పుడు అంటే ఇడుమా చేసినటువంటి దాడులలో ఏ రోజు దాడి చేసినా డజన్ల కొద్ది పోలీసులు చనిపోయారు. లేదనుకుంటే 76 మంది, 26 మంది, 24 మంది ఇట్లా లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. ఒక మహేంద్ర కడప మీద దాడికి సంబంధించింది కావచ్చు. అంటే ఇంతటి యుద్ధంలో ఇంతటి పట్టున్నటువంటి ఇడుమా ఒక షెల్టర్ లో ఉంటే ఇంత వీక్ గా వాళ్ళ భద్రత ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు సార్. ఇంకొక సమాచారం సార్, హిడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడు అక్కడ ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో విజయవాడకి సంబంధించిన సమాచారం ఉంది. దాన్ని పట్టుకునే ఇన్వెస్టిగేట్ చేస్తే అక్కడ మీరు చూశారు ఆ రోజు 30 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మావోయిస్టులని. దీన్ని ఎట్లా చూస్తారు?
ఇప్పుడు ప్రస్తుతం మనకు ఎట్లా చూసేది ఉన్నది, రాజ్యం ఏది చెబితే అదే నమ్మాల్సిన పరిస్థితి. మన దగ్గర ప్రత్యేకంగా సమాచారం గాని సార్ ఇంకొకటి లేదు. ఆ- ఆ- అంటే ఆ- అంటే అంటే విజయవాడకి రియల్‌గా రావటానికి మావ కూడా వేరే రీజన్ ఉంది. ఏదో ఒక ఆయన ప్రతీకారం తీర్చుకోవటానికి మావోయిస్టులు ఇక్కడ ఏదో ఒక పథకాన్ని రచించారు. అందుకే ఇంత మొత్తంలో మావోయిస్టులు అందరూ కూడా వేరే వేరే మారు పేర్లతోనో మారు వేషాలతోనో మావోయిస్టులు ఒక ముసుగు వేసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పి ఒక సమాచారం ఉంది, ప్రచారం ఉంది. ఏమంటారు? అయితే అయితే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఒక రివెంజ్ తీర్చుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ వ్యవస్థ లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి పాలకుల కండ్లన్నీ కూడా దండకారణ్యం మీద, ఛత్తీస్గఢ్ మీద ఉన్నప్పుడు ఆ దృష్టిని మరల్చడానికో, లేకపోతే ఇక్కడ కేంద్రీకరణ ఎక్కువైనప్పుడు మైదాన ప్రాంతంలో వీక్ గా ఎక్కడన్నా వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి, లేదనుకుంటే ఒక బీజేపీ నాయకులను కావచ్చు, లేకపోతే అధికారంలో ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేసి ఏదైనా అటాక్ చేయడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. మనం దీన్ని ఎట్లా చూడలేము. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సమాచారం ఏం లేదు. పోలీసులు ఏది చెప్తే దాన్నే నమ్మేటువంటి పరిస్థితిలో మనం కూడా ఉన్నాం. హిడ్మా ప్లాన్ ప్రకారమే ఈ విధంగా విజయవాడకు వచ్చి ఉన్నారనుకోవచ్చా మావోయిస్టులు? అదే నిజమైతే. ఇడుమాకు అదే ఇడుమాకు సంబంధించి మనం ఆయన ఆయన పరిధి ఆయనది. ఆయనది ఎంతవరకు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో ఒక నెంబర్ 1 బెటాలియన్ కి నాయకుడు ఇడుమా. బయట ప్రాంతంతోటి గాని, బయట దాడులతోటి గాని ఇడుమాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఏ ఏరియాలో అంటే ఇప్పుడు విజయవాడ ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైనా ఉంటే సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే అక్కడ బాధ్యత వహించేటువంటి లీడర్షిప్ ఎవరైనా ఉంటే ఆ లీడర్షిప్ కు సంబంధించి సమాచారం ఉంటుంది తప్ప, ఇడుమాకి దీని మీద అంటే ఈ ఏదైతే విజయవాడలో దొరికారు, ఏలూరులో దొరికారు అని చెప్పేటువంటి దానికి సంబంధించి ఇడుమాకి ఎట్లాంటి సంబంధం లేదని నేను అనుకుంటా ఉన్నా. అంటే మావోయిస్టులు ఇట్లా మైదాన ప్రాంతాల్లో దొరకటం అనేది చాలా రేర్ కండిషన్లు సార్. మనం ఎప్పుడు కూడా కాకినాడలో దొరికారనో, ఏలూరులో దొరికారనో, విజయవాడ సిటీలో దొరికారనో ఎప్పుడు మనం వినలా. అడవుల్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు ఈ విధంగా మారు వేషాల్లో ఉన్నారనేది కూడా అర్థం కావట్లేదు. ప్లానింగ్తోనే ఉన్నారు. అంటే ముందు నుంచి మీకు మావోయిస్ట్ పార్టీ ఎత్తుగడలన్నీ కూడా మనకు అట్లానే కనపడతాయి. మీకు ఎట్లా కనపడుతుంది? ఒక మాధవరెడ్డి మీద దాడి జరిగినప్పుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద అలిపిరి దాడి జరిగినప్పుడు, లేకపోతే హైదరాబాద్ లో ఉమేష్ చంద్ర మీద దాడి జరిగినప్పుడు, ఇవన్నీ కూడా ఆ రోజు టెక్నాలజీ లేదు, ఇంతటి అంటే సమాచార వ్యవస్థ వీక్ ఉన్న రోజులలో వాళ్ళు ఇదే పందాన్ని అవలంబించారు. మీరు క్లియర్ గా చూడొచ్చు. వాళ్ళు ఇట్లనే ఒక గుంపులుగానో లేకపోతే ఒక బృందంగానో వచ్చి ఆ ఏరియాలో పని చేసుకుంటూ రెక్కి నిర్వహించి వాళ్ళ టార్గెట్ ఏదైతుందో ఆ టార్గెట్ కు సంబంధించి పని అయిపోయే వరకు కూడా ఎవరికి వాళ్ళ కదలికల మీద అనుమానం రాకుండా, వాళ్ళ మీద అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మనం ఆ దాడులన్నింటినీ అలిపిరి దగ్గర నుంచి మనం మాధవరెడ్డి దాకా మనం అదే చూడాలి. అయితే ఇందులో భాగంగానే సేమ్ అది ఏదైతే ఒక 20-30 సంవత్సరాల క్రితం మనకు ఉమేష్ చంద్ర మీద దాడి కావచ్చు, మాధవరెడ్డి మీద, ఈ దాడుల పరంపర అంతా కూడా సేమ్ టు సేమ్ ఇట్లానే ఉంది. కాబట్టి విజయవాడ లేకపోతే ఏలూరు మైదాన ప్రాంతాలలోకి వచ్చారనంటే దాదాపుగా రాజ్యం మీద ఒక పగ తీర్చుకోవడానికి దానికి సంబంధించి ఏదైనా ప్లాన్ కూడా అయితే అయి ఉండొచ్చు. దీన్ని కూడా మనం ఎక్కడ కాదనడానికి లేదు. ఇప్పటివరకు జరిగిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి అది అధికార యంత్రాంగానికి చాలా ఈజీ అవుతుంది. మావోయిస్టుల్ని కనిపెట్టడం, మావోయిస్టులు ఎక్కడ తగదాల్చుకున్నది అంతా కూడా అడవిలో కూడా డ్రోన్ కెమెరాలతో జల్లెడ బట్టి వాళ్ళు స్థావరాలు తెలుసుకొని ఎన్కౌంటర్లు జరుగుతున్నాయంటే కేవలం టెక్నాలజీ వల్ల అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. అంతేనా? ఆ టెక్నాలజీని మీకు లేకపోవటం వల్ల, మావోయిస్టులకు లేకపోవటం వల్ల దొరికిపోతూ ఉన్నారు. అంతేనా? అలాగే అర్థం చేసుకోవచ్చా? అవును, అవును. ఇది 100% నిజం మీరు చెప్పింది. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ టెక్నాలజీని అందిపుచ్చుకునేంత సామర్థ్యత మావోయిస్ట్ పార్టీకి లేదు. ఒకవేళ మావోయిస్ట్ పార్టీ మనుగడ సాగించాలంటే తప్పకుండా ఏదైతే టెక్నాలజీ ఉందో ఈ టెక్నాలజీకి దూరంగా ఉండాల్సిందే వాళ్ళు. మళ్ళా గెరిల్లా యుద్ధం లేదనుకుంటే ప్రజల్లో ఉండి చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ ఈ టెక్నాలజీకి సంబంధించిన ఫోన్లు కానీ, లేకపోతే ఇంకా వాళ్ళు వాడేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదులుకోకపోతే ఇదే మనకు పునరావృతం అవుతా ఉంది. ఈ ఉంటదనడానికి మనకి ఎట్లాంటి సందేహం లేదు. ఇట్లాంటి దాడులు తప్పకుండా అవుతా ఉంటాయి. లేదనుకుంటే ఇట్లా టెక్నికల్ గానే పట్టుబడి అనవసరంగా ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే ముందు ముందు ఉంటది. అది మావోయిస్ట్ పార్టీ కూడా ఆలోచించాలి. ఓకే. సో ఇప్పుడు వచ్చినటువంటి లేఖ పూర్తిగా ఫేక్ లేఖ, ఇందులో వాస్తవం లేదని చెప్పి మీరు నమ్ముతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది చాలా సీరియస్గా జరుగుతుంది సార్.
ఆపరేషన్ కగారు వల్ల మావోయిస్టులు చనిపోతున్నారు, చాలామంది లొంగిపోయారు, చాలామంది పట్టుబడుతున్నారు. సో ఇలాంటి సమయంలో మావోయిస్టులకి క్లిష్టమైనటువంటి ఇలాంటి సమయంలో వాళ్ళు మార్చి 31 వరకు డెడ్లైన్ పెట్టుకున్నారు. మావో రహిత భారతం నిర్మించాలని. అదేవిధంగా ముందుకు పోతున్నారు. అడవుల్ని జల్లెడ పడుతూ ఉన్నారు. ఈ సమయంలో మీరు మాజీ మావోయిస్టు కాబట్టి అడవు లోపలికి వెళ్ళొచ్చారు కాబట్టి మీరేం చెప్తారు మీ సహచరులకు ఒక మాటలో? ఎస్ అంటే 31 మార్చి నాటికి అంతం చేస్తాం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం అంటే స్పష్టంగా మనకు కనబడతా ఉంది. దాని ప్రభావం కూడా ఇప్పటికే దాదాపుగా చాలా మంది అంటే మావోయిస్ట్ పార్టీ విడుదల చేసినటువంటి లేఖలో కూడా లేకపోతే మొన్న రీసెంట్ గా విడుదల చేసిన దాంట్లో కూడా ఈ మధ్య కాలంలో 320 మంది 340 మంది ఒక లెక్క వాళ్ళు కూడా విడుదల చేసిన దాంట్లో క్లియర్ గా కనపడతా ఉంది. ఇంతమంది కామ్రేడ్స్ ని కోల్పోయాం, దాంతో పాటు ప్రజల్ని కూడా 31 వరకు అంతం చేస్తాం అనేటువంటి ప్రభుత్వ పాలకుల మాటలు మనకైతే స్పష్టంగానే తెలుస్తా ఉంది. దాంట్లో నష్టం జరిగినటువంటి దాన్ని కూడా మావోయిస్ట్ పార్టీ కూడా అంగీకరిస్తా ఉంది. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా గెరిల్లా పోరాటాన్ని, దీర్ఘకాలిక సాయుధ పోరాటాన్ని మేము ప్రస్తుతం అనుకూలంగా లేదు, భారతదేశంలో దీర్ఘకాలిక సాయుధ పోరాటానికి పరిస్థితులంగా లేవు కాబట్టి ఎంత సడలింపు చేసుకొని ప్రభుత్వంతో చర్చలు జరిపి బయటికి రావడమే బెటర్ అనేది నేను కూడా అనుకుంటా ఉన్నా, నేను కూడా భావిస్తా ఉన్నా. దీన్ని వాళ్ళ పార్టీ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ.